రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన నగరపాలక సంస్థలలో పెద్దనైన నగరపాలక సంస్థ మన బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీ. 22 వార్డులతో అత్యధిక జనాభా కలిగి నూతనంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలతో పాటు ఇంతకుముందు అభివృద్ధి చెందిన కాలనీలను కలుపుకొని పెద్ద సంస్థగా అవతరించింది మన బండ్లగూడ నగరపాలక సంస్థ. గత 3 సంవత్సరాలుగా నిర్మాణ దశలో ఉండి గత సంవత్సరమే పూర్తయి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈరోజు ఈ బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న పుర ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, బండ్లగూడ నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటు చేసిన అధికారులకు, అనధికారులకు, వివిధ పార్టీల ప్రజానాయకులకు, యువజన సంఘాల సభ్యులకు, మహిళా సంఘాల మనులకు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న సోదర సోదరీమణులందరికీ సాదర స్వాగతం పలుకుతుంది వేదిక. అలాగే ఈ కార్యక్రమాన్ని రేపటి పేపర్లో పతాక శీర్షికను నిలబెట్టే పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. సిద్ధంగా ఉన్నారు? తాండవ నృత్తము యోధుడై పేరిణి నర్తింపగా, తాండవ నృత్తము యోధుడై పేరిణి నర్తింపగా, మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా, మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా, ఈ ఖండికను నెవ్వరేగాంచిన పేరిణీ నాట్యమై మనసు రంజింపునే జనులారా, ఈ ఖండికను నెవ్వరేగాంచిన పేరిణీ నాట్యమై మనసు రంజింపునే జనులారా, జనులారా.
అత్యద్భుతం. సాక్షాత్తు శివుడు తమ ప్రథమ గణంబులతో నృత్యమాడినట్లుగా ఆ శివతాండవాన్ని సాంస్కృతింపజేశారు. రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభాపతిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్నంతటికీ సుపరిచితమై శాసనసభ వ్యవహారాలను చక్కగా నడిపిస్తున్న గౌరవ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు, రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిన సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మాజీ మంత్రివర్యులు, శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారిని సవినయంగా వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇతర మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, గౌరవ కలెక్టర్ గారిని సి నారాయణ రెడ్డి గారిని, గౌరవ డిప్యూటీ కలెక్టర్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పార్టీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారిని, మాజీ కార్పొరేటర్లందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ మాజీ మేయర్లు గారు మహేందర్ గౌడ్ గారు, అలాగే లతా ప్రేమ్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి ఆహ్వానిస్తూ ఉన్నాం. మల్లేశన్న గారు, అలాగే చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సంగారెడ్డి గారిని, సార్ వదలండి సార్, సంగారెడ్డి సార్ అక్కడ మల్లేశన్న ఉన్నారు, అస్లాం గారిని కూడా వేదిక మీదకి రావాల్సి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అశోక్ యాదవ్ గారిని, శ్రీనివాస్ బ్యాడ్జెస్ ఎక్కడ ఇక్కడ అందజేయాలి. అశోక్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న చెప్పు జ్ఞానేశ్వర, అశోక్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు దయచేసి బ్యాడ్జెస్ మీ వద్ద ఉన్నాయి, మీరు లోపలికి రావాలి. శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు వీరందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. కొద్దిగా సైలెంట్గా ఉండాలి, మీరు అందరూ కూడా కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలి. అందరం ఈ స్టేజ్ మీద ఉన్నారంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మీరు ఏమనుకోదు. పెద్దలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా గౌరవించుకోవాలి చూసుకోవాలి. తమ్ముళ్ళు మీరు అందరు కూడా ఈరోజు రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీలో బండ్లగూడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మంచినీటి సమస్యను కానీ మున్సిపల్ ఆఫీస్ కూడా
నిజంగా కూడా మన కాన్స్టిట్యున్సీలో ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నాం. అన్ని వివరాలు కూడా చెప్తాం. మన ముఖ్య అతిథి పెద్దలు స్పీకర్ గారు ప్రతాపన్న గారికి, ప్రసాదన్న గారికి, పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు శ్రీధరబాబు గారికి, పెద్దలు మన జిల్లా మాజీ మంత్రి మహేంద్రన్న గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, పెద్దలు నరసింహారెడ్డి అన్న గారికి, చైర్మన్ మల్లేష్ అన్న గారికి, వేణు గారికి, రామదాస్ అన్న గారికి, కార్పొరేటర్లందరికీ, పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ, మేయర్ గారికి, ఇక డాష్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారం. జ్ఞానేశ్వర్ గారికి, అందరికి కూడా సీనియర్ నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారాలు. ముఖ్యంగా నిన్న నుంచి మన జిల్లా మంత్రి మన స్పీకర్ గారు వస్తున్నారని, మహేంద్రన్న వస్తున్నారని చెప్పి ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లందరూ కూడా భుజం మీద వేసుకొని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఏ పని కానీ ఒక పట్టుదలతో చేస్తే ఏ పని చేయగలుగుతాం మనమందరం కూడా. మనమందరం మన కాన్స్టిట్యున్సీ మీ అందరు తెలుసు. మనం ఎమ్మెల్యే అయినప్పుడు, మనం కార్పొరేటర్ అయినప్పుడు ఏ విధంగా ఉండేనో ఈ ఏరియా అంతా కూడా మనకు అందరు తెలుసు. ఏ విధంగా డెవలప్ చేసుకున్నామో మీ అందరూ కూడా తెలుసు. అధికారులు దీనికి ఎంతో సహకరించి, కమిషనర్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి, ప్రతి కమిషనర్ కూడా ఏరియాని ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనతో చూసినాం. జనాలు లక్షలా జనాలు కూడా రోజు రోజుకు ఆబాది పెరిగిన తగ్గట్టుగా మనం డెవలప్ చేసుకుంటాం జరిగింది. ఇలా 12 కోట్లతో మనొక భవనం నిర్వహించుకున్నాం. వాటర్ ప్లాంట్ కూడా హిమాయసాగర్లో మనం ఎంతో, మీకు తెలుసు నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఒక పైప్ లైన్ కూడా లేకుండే. కానీ నేను ఎమ్మెల్యే అయినాక ఈ 16 సంవత్సరాల్లో ఇంటింటి నీళ్ళు తాపించిన బాధ్యత ఎంతో కష్టంతో తీసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నో నిధులు తెచ్చి డెవలప్ చేస్తూ డెవలప్మెంట్లో ముందుకు పోతున్నాం. అందుకని ఈరోజు మన జిల్లా మంత్రిని మేము ఒకటే అడుగుతున్నాం. చాలా అన్న, మా ఏరియాలో చాలామంది భయపడుతున్నారు. మీకు నేను అందరు కూడా ఆయన కూడా మాట ఇచ్చినాను. మూసీ నదిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మూసీ నదిలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు భయపడేది అవసరం లేదు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఏదేదో చాలా మాట్లాడుతున్నారు. మీ ఒక్క ఇల్లు పోయినా దానికి మేము అందరం జిమ్మేదారి, మా మంత్రి గారు కూడా జిమ్మేదారి ఉంటారని కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది భయపట్టిస్తారు. ఎందుకంటే సర్వే చేస్తాము. సర్వే ఎందుకు చేస్తాం? మన ల్యాండ్ ఏడు దాక్కున్నది, ప్రపోజల్ ఎంత దాకుంది, ఇవన్నీ సర్వే చేస్తాం. సర్వే చేసినంత మాత్రాన ఇల్లు తీసేస్తారని భయపడే అవసరం మనకు లేదు. మూసీ నది మన శృంగారమైన మూసీ నది, మన నార్సింగ్ గండిపేటకి వెళ్ళి మన పురాణపూల్ దాకా, బాబుగారి దాకా శృంగారమైన మంచి ఇలా చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మా జిల్లా మంత్రి గారు కూడా మొన్న అన్నారు, స్పీకర్ గారు కూడా అన్నారు, ఎవరు కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి ఏదైనా ఒకవేళ అట్టాడు కొన్ని వస్తే వాళ్ళకి ఇల్లు కట్టించి జరిపిద్దామని చెప్పిన బాధ్యత కూడా మనకందరూ కూడా మన నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అందుకని మీరందరూ కూడా వాళ్ళు ఇలా మాట వినొద్దు. ప్రభుత్వంలో మేమున్నాం, ప్రభుత్వంలో మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఇది ఇంకా కూడా చాలా డెవలప్ చేసుకునేది ఉంది. మనం అందరం కూడా ఇంకా మా ఏరియాలో మా ఏరియాలో 2 చెరువులు ఉన్నాయి, హిమాయసాగర్, గండిపేట. దాన్ని టూరిజం లాగా చేస్తే మన రాష్ట్రానికి మనకే మంచి పేరు వస్తారని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మంచి అవకాశం ఉన్నది మనకు. అందరు దీన్ని టూరిజం చేస్తే బాగుంటుందని కూడా మా మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, స్పీకర్ గారికి, మహేంద్ర గారు కూడా మేము విమర్శించుకుంటున్నాం. చాలామంది అడుగుతున్నారు, మీరు ఇంత 2 చెరువులు పెట్టుకొని మాకెందుకు డెవలప్ చేస్తారని అడుగుతున్నారు. అందుకని మీరందరూ కూడా దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి చేసే బాధ్యత కూడా తీసుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు కూడా అన్నాడు, ఎట్టి పేర్లా చేద్దామన్నా, ఈ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ డెవలప్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుందామని చెప్తున్నాం. ఈ 5 ఏళ్ళు కార్పొరేటర్లు అందరూ కూడా, మేయర్ గారు అందరూ కూడా నాకెంతో సహకరించి ఇంత మంచి డెవలప్ చేసుకున్నాము. మా ఉన్న కమిషనర్లు అందరూ కూడా దీన్ని చాలా డెవలప్ చేస్తున్నాం. ఆనాడు ఎన్ గోపాల్ గారు కమిషనర్ ఉండే, దీన్ని కొట్లాడి నిజంగా కూడా అప్పుడు సార్ మనకు మున్సిపల్ ఆఫీస్ లేదు, మనం తీసుకోవాలని చెప్పి మహేందర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఎంతో శ్రద్ధతోని ఇవాళ ఇంత పెద్ద ఆఫీస్ కట్టుకున్నామంటే మీరు ఒక పాటు చూస్తున్నాం. ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఎంత ఈరోజు మనం ఇంత డెవలప్ చేసేప్పటికనే
మన ప్రభుత్వాన్ని మనని చూసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదానికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు భయపడే అవసరం లేదు. ఏదున్నా ప్రజలలో ఉంటాం, ప్రజలు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రితోని మీకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని. ఎందుకంటే ఇలా సిఎల్పి మీటింగ్ ఉంది, 2 మంత్రులు కూడా పోయేది అవసరం ఉన్నది. అందుకని ఇంకా మీరందరూ కూడా మీరందరూ దయచేసి రాబోయే రోజులలో ఇంకెక్కడెక్కడ మశాన వాటి కూడా ముస్లిం మశాన వాటి కూడా అడిగారు. దాన్ని 5 ఎకరాల జాగా కూడా పెట్టడం జరిగింది. శంషాద్ మండలం 5 ఎకరాల జాగా కూడా పెట్టడం జరిగింది. అది గవర్నమెంట్లో ఉంటుంది. నేను మంత్రి గారితో చెప్పించి అది కూడా చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. ఏంటంటే అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుంటామని అందరినీ చెప్తూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు మంత్రి గారికి ఎంత మంది ఇచ్చినా అని మా మంత్రి గారిని, స్పీకర్ని, మన మహేందర్ రెడ్డి అని వాళ్ళందరినీ అభినందించాలి. పెట్టగానే రావడం చాలా సంతోషం. జిల్లా మంత్రి అంటే ఏ విధంగా ఉండాలో మా సీదరన్న చూసి మేము అందరం కూడా నేర్చుకోవాలి. నిజంగా కూడా అలాంటి మంత్రి ఉండేప్పటికీ మేము అందరం కూడా డెవలప్. నేను నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా నేను డెవలప్ చేసుకున్నాను. ఎప్పుడు పోయినా కాదని అనకపోయేది. అలాంటి మంత్రి ఉన్నవాడే మేము గొప్ప అదృష్టవంతులమని. మా మహేంద్రన్న కూడా మంత్రి ఉన్నప్పుడు చాలా డెవలప్ చేసుకున్నాం. ఒక మంత్రి ఎట్లా ఉండాలంటే ఏం పని చేయాలి, నాయకుడు వస్తే నేనేం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఆయనకు ఉండాలి, మాకు ఉండాలి. ఇవాళ ఆయన మేము ఎంత అభినందించినా తక్కువనని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంలో ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న మీ స్థానిక శాసనసభ్యులు, మీ ప్రియతమ నాయకులు, మరి అన్ని వేళల మరి ప్రజలకు అందుబాటులో ఉన్న సోదరులు, మరి స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మా గౌరవ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి, అదేవిధంగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న గౌరవనీయులు సోదరులు మహేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్ సోదరులు సోదరిమణులు, ఈరోజు వేదికపై ఉన్న మా మిత్రులకి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఈ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్న అధికారులకి, వేదిక అటువైపున్న మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే మంచినీటి సదుపాయానికి సంబంధించి రాబోయే ఎండాకాలంలో మరి మంచినీటి సమస్య ఉండకూడదని 30 లక్షల లీటర్ల కెపాసిటీతో కూడుకున్న నీటి పారిశుద్ధ ప్లాంట్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు దాదాపు 9.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసుకున్న మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి తోడు ఈరోజు మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు నడవాలని తాపత్రయపడే మీ శాసనసభ్యులు మరి ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖకు నిర్వహిస్తూ ఉన్న స్వయానా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు మొదలుపెట్టి నామమాత్రంగానే గత ప్రభుత్వం మొదలుపెట్టింది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆనాడు వారు ప్రకాష్ గౌడ్ గారు కానీ, ఆనాడున్న మేయర్ గారు కానీ, ఆనాడున్న కౌన్సిలర్ కార్పొరేటర్ సోదరులే కానీ, మరి మేయర్ గారే కానీ ఇతరులు కానీ శ్రమించి నిధులు తీసుకొస్తే పూర్తి స్థాయిలో పనులను కంప్లీట్ చేయాలనే ఆలోచన భాగంలో పనులను కంప్లీట్ చేసుకొని ఈరోజు మరి ప్రజలకు అందుబాటులో కార్యక్రమం నిలిచిన మరి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకి, దానికి తోడు మా ఎమ్మెల్యే గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మొత్తం ఈ సంవత్సర కాలంలో మనం అనేక రోడ్లని మిగిలిపోయి ఉన్న మరి పూర్తి కాని రోడ్లు కానీ, బోట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, పార్కులకు సంబంధించి కానీ, కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ, స్వచ్ఛ సర్వేక్షణ కింద వచ్చిన నిధులే కానీ, వీధి దీపాలే కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలకు సంబంధించి ఈరోజు ఇతరత్ర కార్యక్రమాల మీదట వేగవంతంగా పనులు పూర్తి చేసుకొని దాదాపు 215 కోట్ల రూపాయలు మరి మొదలుపెట్టిన పనులు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను నిలపకుండా మరి కావాల్సిన నిధులు ఇప్పించి పూర్తి స్థాయిలో 215 కోట్ల రూపాయల నిధులను ఇదే బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదలుపెట్టిన పనులన్నిటిని కూడా మీ ఎమ్మెల్యే గారు, మీ కార్పొరేషన్కు సంబంధించిన మేయరు, అదేవిధంగా కార్పొరేటర్లు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసింది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో మరి రాబోయే కాలం ఎండాకాలం, ఈరోజు మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పరిధిలో గల 1450 స్క్వేర్ కిలోమీటర్లో, అదేవిధంగా కోర్ సిటీ ఏరియా మధ్యలో ఉన్న 169 స్క్వేర్ కిలోమీటర్లలో, అదేవిధంగా పరిసరాల ప్రాంతంలో ఉన్న 508 స్క్వేర్ కిలోమీటర్లకు సంబంధించి ఈ ఓఆర్ఆర్ గ్రామాల పరిసరాలకు సంబంధించిన 262 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్న సంబంధించి రాబోయే ఎండాకాలంలో మంచినీటి ఎద్దడి రావద్దని మరి వాటర్ సప్లైకు సంబంధించి రా వాటర్ సంబంధించిన మరి మెయిన్స్ 144 కిలోమీటర్ల దూరంతో ట్రీటెడ్ వాటర్ మెయిన్స్ని 1200 కిలోమీటర్ల కార్యక్రమం చేస్తూ, అదేవిధంగా మరి చిన్న చిన్న వాడలకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరంగా 7,800 కిలోమీటర్లతో పాటు మరి సప్లై క్వాంటిటీ మనకు కావాల్సింది 578 మరి ఎంసీడీలో ఉన్న సందర్భంలో, ఎంజీడీలకు సంబంధించిన సందర్భంలో మరి మొత్తం 1,30,00,000 మంది జనాభాకు సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకి మరి కృష్ణా, గోదావరి, మంజైరా నదుల నుంచి ఈ 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి అందరికీ కూడా మొత్తం 602 ఎంజీడీ సప్లై చేస్తూ ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. డిమాండ్కు సంబంధించి ఎండాకాలం వస్తూ ఉంది, దానికి ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది, మాకు ఇబ్బంది రాకుండా ఉండే చూసే ప్రయత్నంలో ఈరోజు ట్యాంకర్లు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే ప్రయత్న భాగంలో ఇప్పటికే మేము మరి 88 ట్యాంకర్ల నుంచి ఈ పరిధిలో ఉన్న 126కు పెంచినాం. అదేవిధంగా 524 మరి ఈ నియోజకవర్గానికి సంబంధించే 824 వరకు పెంచినాం. మొత్తం ట్యాంకర్లు కూడా మధ్యరాత్రి వరకు కూడా సప్లై చేయాలనే ఆలోచన భాగంలో పోతా ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఎక్కడైనా ఇబ్బంది రాకుండా మరి సర్విలెన్స్ పెట్టి ముందుకు చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రాబోయే కాలంలో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నంతో పాటు మీరు మూసీ నది ప్రక్షాళన గురించి ఇప్పుడే శాసనసభ్యులు చెప్పారు. మూసీ నది పరివారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంతవాసులకు మరొకసారి మనవి చేస్తూ ఉన్నా, మరి ఇక్కడున్న మా కాంగ్రెస్ మిత్రులే కానీ, మీ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారే కానీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు సర్వే చేస్తే చేసినారు, కానీ ఇబ్బంది రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోమన్నారు. తప్పకుండా చెప్తా ఉన్నాం, మరి మూసీ నది పరివారిక ప్రాంతంలో ఉంటున్న వారికి భయభ్రాంతులు కాకుండా ఉండండి. కొన్ని మరి సమాచారాలకు సంబంధించిన మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నప్పటికీ ఏ పేదవాడు కానీ, అర్హత గల ఉన్న మా నిరుపేద కుటుంబానికి సంబంధించి కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. అధికారులను కూడా అదేవిధంగా సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు,
కమిషనర్ గారు ఉన్నారు. కట్టుదిట్టమైన ప్రయత్నాలు మీరు మూసీ నదికి సంబంధించి మీరు ఏ ప్రయత్నం చేసినా పేదవాడికి ఇబ్బంది లేకుండా మనం ముందస్తు చర్యలు తీసుకొని ఈరోజు మూసీ నదికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన జరిగితే బాగుపడేది పేదవారు, పారివారిక ప్రాంతంలో ఉంటున్న వారు, వారి జీవిత ప్రమాణాలలో మెరుగుపరిచే కార్యాచరణ తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న ప్రయత్నం, మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రయత్నం దయచేసి అర్థం చేసుకోండి. నేను శాసనసభ్యులకు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఎక్కడైనా సమాచారం అందియండి. నేను కలెక్టర్ గారికి ఇప్పటికే చెప్తా ఉన్నాం, డైరెక్షన్ ఇస్తూ ఉన్నాం. మీరు ఆ సంబంధిత మూసీ నదికి సంబంధించిన అధికారులకు కూడా తెలియజేయండి. ఎక్కడైనా సర్వే చేస్తూ ఉన్న సందర్భంలో ఇబ్బంది వస్తే ఆ ప్రజానికానికి సంబంధించిన గోడును వినిపించే ప్రయత్నం చేయాలి. వారికి మరి ఆత్మస్థైర్యాన్ని కలిగియాలి, విశ్వాసాన్ని కలిగియాలి. బుల్డోజ్ చేసే కార్యక్రమం మేము చేస్తలేము గత ప్రభుత్వాలు చేసినట్టు. ఈరోజు ప్రజాస్వామికమైన విధానంలో ప్రజల మేలు గురించి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే యోచనతో ముందుకు పోతా ఉన్నాం. రాబోయే కాలంలో మొన్ననే మీరు అందరూ చూసిండ్రు, మరి పట్టణం పెరుగుతూ ఉంది. పట్టణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆనాడున్న ప్రభుత్వాలు కృష్ణా నది జలాలు తీసుకొచ్చినాయి. తర్వాత పట్టణానికి సంబంధించిన పట్టణవాసులకి మరి స్లమ్ ఏరియాలో ఉంటున్న వారికి ఇక్కడ ఉన్న ప్రాంతవాసులకు ఇబ్బంది రాకూడదని 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గోదావరి నది జలాలు తీసుకొచ్చి ఈ జంట నగరాలకు సంబంధించిన మంచినీటి ఎద్దడి లేకుండా ఉండే కార్యాచరణ తీసుకుంది. ఈరోజు ఒక ప్రక్కన గోదావరి, ఇంకో ప్రక్కన కృష్ణ, ఇంకో ప్రక్కన మంజీరా నుంచి ఈ జంట నగరాలకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. పెరుగుతూ ఉన్న కార్యక్రమం, పెరుగుతూ ఉన్న జనాభా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెరుగుతూ ఉన్న జనానికి ఈరోజు నీరు సరిపోతలేదనే ఒక మరి ప్రణాళిక ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతూ ఉన్న జనసంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని మూసీ నదికి సంబంధించి రేపు రాబోయే కాలంలో జీవనదిని చేయాలనే ఒక ప్రయత్న భాగంలో మరొక మారు 7 టీఎంసీలు గోదావరి నది జలాలను తీసుకొచ్చి ఈ జంట నగరవాసులకు అందరికీ శుద్ధమైన నీరును అందించే ప్రయత్న భాగంలోనే మనం ఈ మధ్యలో టెండర్లు కూడా పిలవటం జరిగింది. అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ మంచినీటి ఎద్దడ లేకుండా ఉండే చూసే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మీ శాసనసభ్యులు ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కానీ ఇక్కడ ఉన్న మా స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఇచ్చిన ఏ ప్రస్తావన కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఈ ప్రజానికానికి సంబంధించి ఏ ప్రస్తావన చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కనుక దాంట్లో భాగంగానే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు చెల్లెలు అందరినీ కోరుతా ఉన్నా, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు. ఈరోజు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేని ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలని మొన్న ఈ మధ్యలో ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణ భాగంలోనే ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే ప్రయత్న భాగంలోనే గుర్తింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది ఈరోజు తప్పు నివేదికలు ఇస్తే ఆ నివేదికలను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయమని నేను కలెక్టర్ గారిని కోరిన. ఎక్కడైతే ఇల్లు ఉన్న వాళ్ళకు మళ్ళొక్కసారి ఇల్లు వస్తుందో ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరగదు. ఈరోజు రేషన్ కార్డు లేని వారికి తప్పకుండా రేషన్ కార్డు ఒకవేళ ఆ జాబితాలో లేకుంటే తిరిగి ఆ మండల్ రెవెన్యూ అధికారి దగ్గరికి పోయి నాకు రేషన్ కార్డు లేదు, ఆ జాబితాలో పేరు లేదంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి పరిశీలన చేసి ఆ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఆ నిరుపేదకి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మేము పూనుకున్నాం. ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. సంవత్సర కాల హయాంలో ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం ఇంకొద్ది రోజుల్లోనే మరి
రేషన్ కార్డు ద్వారా మరి ఎఫ్పిఎస్ షాపుల ద్వారా ఈరోజు బియ్యం పొందేవారు రాబోయే కాలంలో అతి త్వరలోనే మరి సన్న రకం బియ్యం ఇచ్చే కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం. సో ఇవన్నిటిని కూడా పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకి మేలు చేయాలనే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఇప్పటివరకే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. మరి అదేవిధంగా ఇక్కడ కావలసిన రోడ్ల నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణంతో పాటు ప్రజలకు మరి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాల భాగంలో ముందుకు నడిచే భాగం చేస్తూ ఉన్న తరుణంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇక్కడున్న మా పెద్దలతో పాటు, ఇక్కడున్న మా మిత్రులతో పాటు ప్రభుత్వం సంకల్పించిన ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరు కూడా అర్హత పొందిన అర్హత గల ఆ నిరుపేదకి అందించే కార్యక్రమము, ఆ సంక్షేమ కార్యక్రమం అందించే వరకు మా సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని నేను మీ అందరికీ మనవి చేస్తూ, నేను కమిషనర్ గారికి కూడా ఈ ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి కమిషనర్ గారు మరి పారిశుద్ధ్యానికి సంబంధించి, మంచినీటికి సంబంధించి కమిషనర్ గారికి ఎవరికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతవాసులకి ఈ కమిషనరేట్ పరంగా ఉన్నవారు యుద్ధ ప్రతిపాదిక మీద వారికి ఉన్న సమస్యను మీ పరిధిలో పరిష్కారం చేసే యోచన, ఆలోచన, ప్రక్రియ, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడే చెప్పిన గోదావరి నది జలాలు మరి హిమాయత్ సాగర్, గండిపేటకు సంబంధించిన మీ శాసనసభ్యులు చెప్పినట్టు గోదావరి నది జలాలు తీసుకొచ్చి మరి దాంట్లో నింపే కార్యక్రమాన్ని పూరించుకున్నాం. తప్పకుండా మంచినీటి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాని కార్యాచరణ తీసుకున్నాం. దానిలో భాగంగానే టెండర్లు పిలవటం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, మొన్ననే ఈ మధ్యలో నిన్నగాక మొన్న మరి ఓబీసీలకు సంబంధించిన వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేయటం జరిగింది. వర్గీకరణ విషయంలో కూడా అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వర్గీకరణ సమస్యకు తుది పరిష్కారం చేయడానికి మరి నాంది పలికాం. చట్టాన్ని తీసుకొచ్చే కార్యాచరణ కూడా తీసుకోబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనకు సంబంధించిన అంశం విషయంలో ఎంతమంది ఎన్ని గొగ్గోలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆటంకాలు కలిగించినా మా లక్ష్యం, మా ఆలోచన పేదవాడికి మేలు జరగాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతామని మనవి చేస్తూ మరొకసారి మరి ఓ మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఈ మున్సిపల్ కార్యాలయాన్ని అందుబాటులో తీసుకొచ్చిన మరి ప్రభుత్వ పరంగా ఉన్న మా అధికారులకి, మీ శాసనసభ్యులకి, మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కనుక మన శాసనమండలి చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారిని మాట్లాడుతూ, దయచేసి అందరూ కూర్చోండి సార్ ప్లీజ్. గౌరవనీయులు స్పీకర్ ప్రసాద్ అన్న గారికి, గౌరవనీయులు సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవనీయులు చైర్మన్ జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మేయర్ మహేందర్ గౌడ్ గారికి, సోదరి మాజీ మేయర్ లతా గారికి, మాధురి గారికి, సాగర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, రాజేందర్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున
37 కోట్లతోటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మన స్పీకర్ ప్రసాద్ అన్నతో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందరి నాయకులతోటి పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మేము మంత్రి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ అవకాశం వచ్చినా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ మరి ముందుకు వచ్చి ఏ అవకాశం వచ్చినా కూడా మన జిల్లాకు స్పీకర్ గారు ఉన్నారు, మరి వారు కూడా మన జిల్లా మంత్రితో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికే మరి ప్రయత్నం చేస్తున్నారు. నిధులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం తక్కువ టైంలో ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్ కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, కరెంట్ ఇచ్చే కార్యక్రమం ముందుగా చేసుకోవడం జరిగింది. అయితే మొన్న 26 జనవరి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడము, పేదవారికి ఇండ్లు ఇవ్వడము, మరి ఏదైతే రైతులకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రైతులకు కూడా గతంలో కూడా 2 లక్షలు కూడా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా లబ్ధిదారులను ఆదుకుంటూ అభివృద్ధి పరంగా కూడా చాలా నిధులు రావడం జరిగింది. ఏదో మున్సిపాలిటీలో కూడా మరి మంత్రి, జిల్లా మంత్రి గారు, స్పీకర్ మేమంతా కూడా ఈ 15 రోజుల్లో మరి ఎక్కడ మున్సిపాలిటీ, ఎందుకంటే మొన్ననే వాళ్ళ పరిధి అయిపోయింది కాబట్టి ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా మరి ఎలక్షన్లు రాబోతున్నాయి, దగ్గరనే ఉన్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు జూన్ జూలైలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి దీని తర్వాత కూడా అభివృద్ధి పరంగా కూడా స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి, స్పీకర్ గారు సాయం తీసుకొని మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పేదోళ్ళకి ఇచ్చే వ్యక్తిగతంగా మరి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పుకుంటూ మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా పనిచేసే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రజల మధ్యలో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, మరి వారు కూడా ప్రజల మధ్యలో ఉండి మంచిగా పనులు చేస్తున్నారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ కార్యక్రమాన్ని అందించి నేటి మన ముఖ్య అతిథి శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచినీటి ట్యాంకుల ప్రారంభోత్సవము, మరి అదేవిధంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇనాగరేషన్ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి చీఫ్ విప్ గౌరవనీయులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి జ్ఞానేశ్వర్ గారు, మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, గుడ్డిమల్ కపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం ముదిరాజ్ గారు, మరి నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ గారు, మరి అశోక్ యాదవ్ గారు, మహేష్ గారు, అరుణ్ గారు, వేదిక మీదున్న మాజీ మేయర్లు ఇద్దరు మహేందర్ గౌడ్ గారు, లతా ప్రేమ్ గారు, మరి వేదిక మీదున్న నాయకులు పేరు పేరున, వేదిక ముందున్న చాలామంది మహిళా సోదరమణులు, మరి రాజేందర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ, మరి అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, పోలీస్ వ్యవస్థకు
నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి మీకు అందరికీ తెలుసు గత 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగింది, ఈ ఏడాది 1 నెలలో ఏం జరిగింది. గత 10 సంవత్సరాల పాలన లోపట అప్పుడున్న ప్రభుత్వం కానీ, అప్పుడున్న ప్రభుత్వ అధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అహర్నిశలు కృషి చేసుకుంటా ఈ రాష్ట్రం లోపల రెవెన్యూ జనరేషన్, మరి అదేవిధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలి, మరి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో పని చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు. మరి ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొని పోతున్నాడు. ఏడాది ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే. అట్లాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి వారు అయిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం వచ్చే పరిస్థితి ఇలా తీసుకొని వచ్చిండంటే అదంతా మీ ఆశీస్సులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము చాలా మట్టుకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా కష్టపడుతూ మరి ఇచ్చిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే 6 గ్యారంటీల లోపల చాలా మట్టుకు పూర్తి అయినాయి, ఇంకా 2 పూర్తి కావాల్సినాయి. అవి కూడా అతి తొందరలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడంగానే వాటిని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి ఇంటికి ఏదైతే ఎలక్షన్స్ లోపల మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారము మీ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మీ ప్రజల మధ్యలో ఉండి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిండంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక్కసారి గెలవడం అంటే చాలా పెద్ద పని. కంటిన్యూగా 4 సార్లు గెలిచిండంటే మీతో ఎంత మమేకమై ఉన్నాడు. మరి ఈ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న నియోజకవర్గాల లోపల రాజేందర్ నగర్ నియోజకవర్గం కూడా ఒకటి. దీని లోపల రోజు వేగంగా ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాజేందర్ నగర్ నివాసం ఉంటున్నారు. కాలనీలు కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కొత్త కాలనీలకు ఏర్పడ్డప్పుడు వసతి ఏదైతే కావాల్సిన రోడ్లు కానీ మంచినీటి కార్యక్రమం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రకాష్ గౌడ్ గారు దగ్గరుండి ముఖ్యమంత్రితోని మా సహకారం తీసుకొని అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సహకారం తీసుకొని వారు ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి నా విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నన్ను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. దాని లోపల మొన్న జరిగిన ఒకరోజు శాసనసభ నియోజకవర్గం లోపల ఒక్కరోజు శాసనసభ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో 2 అంశాలపై చర్చ జరిగింది. ఒకటి బీసీలకు రిజర్వేషన్పై, రెండవది ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ రాష్ట్ర జనాభాలో 75% మందికి మేలు చేసే విధంగా ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రము ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర శాసనసభ ఈ 2 విషయాల లోపల మొన్ననే రిజర్వేషన్స్ కోసము మరి అదేవిధంగా వర్గీకరణ కోసము అంశాలను తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా అతి తొందర లోపల దీనికి చట్టం కూడా తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం పరిపాలన చేపట్టిన సంవత్సరంలోనే ఇంత గొప్ప నిర్ణయాలను అమలు చేశారు. మనమందరము చప్పట్లతో శ్రీ రేవంత్ రెడ్డి గారి మద్దతు తెలపాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరం 1000 సంవత్సరాల నగరం, మూసీ నది ఒడ్డున నవాబుల ప్యాలెస్లు,
ఉద్యానవనాలు, చెరువులతో శతాబ్దాల కాలం నుండి నివాసము అనుకూలమైన నగరంగా హైదరాబాదు 40-50 సంవత్సరాల క్రితము ఎవరైనా పట్టణంలో ఉంటున్నారంటే గ్రామాలలో అదొక స్టేటస్ సింబల్గా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో 30% హైదరాబాద్లో నివసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి ఊరి నుండి ఒక 100 మంది ఈ హైదరాబాద్ నగరంలో ఉంటున్నారంటే మంచి వాతావరణం ఉండడంతో పాటు హిందీ భాష కూడా వ్యవహారంలో ఉండడంతో ఉత్తర భారతీయులు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించడానికి అనుకూలమైన నగరం. 10,000 రూపాయలు ఆదాయం ఉన్న కుటుంబాలకు హాయిగా ఇక్కడ బతకడానికి ఇంతకు మించిన నగరం దేశంలో ఇంకొకటి లేదని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ నగర అభివృద్ధికి నవాబుల నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరూ కృషి చేశారు. అందుకే ఈ నగరం ఇంతగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో అత్యధిక బల్క్ డ్రగ్ పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులతో బెంగళూరు తర్వాత దేశంలోనే 2nd ప్లేస్గా హైదరాబాద్ ఉన్నది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయము నిర్మాణంతో పాటు మెట్రో నిర్మాణానికి సర్వేలు చేయించడము ఊహించనంత అభివృద్ధి చెందింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 4th సిటీ రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, షామీర్పేట్, మేడ్చల్ వైపు ఎలిమినేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ నగరాన్ని నలువైపులా సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు హైదరాబాద్ నగరానికి మంచిది. గతంలో కొంతమంది దురాశతో చేసిన చెరువుల ఆక్రమణ అందరికీ చెడ్డ పేరు తెచ్చింది. పర్యావరణ దెబ్బతింటున్నది. చిన్నవారికి వరదలు వస్తున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి. చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్నది. ఇది మంచి పరిణామం. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యం చేయలేదు. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనం అందరం అభినందించాలి. మూసీ పునర్జీవనము, సుందరీకరణం కూడా హైదరాబాద్లో మంచి కోసమే. 50 సంవత్సరాల వరకు మూసీ నీటిని హైదరాబాద్ ప్రజలు తాగేవారు, వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు ఆ పక్కకు పోవాలంటే ముక్కు మూసుకుంటున్నాము. మూసీ నది పునర్జీవనానికి నది స్వచ్ఛందంగా మారుతుంది. మంచి వాతావరణం ఏర్పడి పరిశ్రమలో పర్యాటక రంగానికి అవకాశాలు ఉంటాయి. 2024 నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ కామన్వెల్త్ కాన్ఫరెన్స్కు నేను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు వెళ్ళాం. అటు నుంచి స్టడీ టూర్గా న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా వెళ్ళాం. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం కూడా 1 కోటి జనాభాతో మన హైదరాబాద్ లాగానే ఉన్నది. సియోల్ మధ్య నుండి ప్రవహించే హన్ నది 2004కు ముందు మూసీ నదిలాగా అక్కడున్న ప్రజలు ముక్కు మూసుకొని పోయేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపట దాన్ని పునర్జీవనం కానీ సుందరీకరణం కానీ చేసిన తర్వాత ఈరోజు 1,00,000 మంది హన్స్ నది ఒడ్డున వారి కార్యక్రమాలు తీర్చుకుంటున్నారు. మరి అదేవిధంగా నది ఇరువైపులా లక్షల మంది అక్కడ వస్తున్నారు. వ్యాపారాలు బాగా పెరిగాయి. మూసి పునర్జీవనంతో పాటు హైదరాబాద్లో మంచి పేరు వస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం నగర ప్రజలకు ఏమి అవసరమో గుర్తించి వాటిని కల్పించడానికి కృషి చేస్తుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్తగా ఫ్లైఓవర్లను మంజూరు చేస్తున్నది. విద్యా ఉపాధి కోసం రోజు ప్రజలు నగరానికి వలసలు వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరాలు లక్షల మంది ప్రజలు హైదరాబాద్ నగరాన్ని సెటిల్ అవుతున్నారు. మొదట ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో నగరం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుతో ఇప్పుడు నగరం అక్కడి నుంచి విస్తరణ చెందుతుంది. మరి త్రిబుల్ R నిర్మాణంతో ఇంకా బయటి వైపులా విస్తరిస్తున్నది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు మెరుగైన వసతులు అంటే మంచి రోడ్ల నిర్మాణము, త్రాగునీటి సౌకర్యము, కరెంటు, డ్రైనేజ్ వ్యవస్థలు ఉండాలని, అప్పుడే ప్రజలకు మంచి నివాస వసతి ఉన్నట్లు వీటిని కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ది. ఈ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్వంతగా నిధులను సమకూర్చుకోవడానికి స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పన్నులు సక్రమంగా వసూలు చేయాలని, ప్రజలు కూడా తమ అభివృద్ధి కోసం పనిచేస్తున్న నగర పాలక సంస్థలను సక్రమంగా పన్నులు చెల్లించి సహకరించాలని, అదేవిధంగా ప్రజలు సామాజిక బాధ్యత మంచి పౌరులుగా
నగర పరిశుభ్రతలో సహకరించాలని, రోడ్లపై చెత్త వేయకుండా పారిశుద్ధ సిబ్బందికి సహకరించాలని, నగర పరిశుభ్రత మనందరి బాధ్యత. మన ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే నగరం మొత్తం సుందరంగా ఉంటుంది. మనమందరం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా హైదరాబాద్లో మనమందరం హైదరాబాదు హక్కున చేర్చుకొని ఇప్పుడు హైదరాబాద్ మనందరిది. ఈ నగరం అభివృద్ధికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ బండ్లగూడ ప్రాంతానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నా, నేను పాత రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రిగా ఇప్పుడు స్పీకర్ హోదా లోపల ఉన్నా కాబట్టి తప్పకుండా ఈ బండ్లగూడల పెరుగుదలకు కానీ అభివృద్ధి కార్యక్రమానికి కానీ రాజేందర్ నగర్లో విస్తరిస్తున్న కాలనీలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదున్నా కూడా తప్పకుండా ప్రకాష్ గౌడ్ గారికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అహర్నిశలు మీకోసం కృషి చేస్తున్నాడు కాబట్టి మీరు రోజు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఒక్క మాట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యము మరి అన్ని విధాల ఆయన బాగుండాలి, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మాకు నెరవేర్చాలని ఒక్క మాట మీరు ప్రార్థించేటప్పుడు ఆయన గురించి చెప్పుకుంటే చాలు. ఈ 5 సంవత్సరాల లోపల తప్పకుండా అన్ని విధాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటాడు. మరి అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా చురుగ్గా నడుస్తున్నది. టీవీలల్లా చాలా మాట్లాడుతున్నారు. పదవి పోయిన ఏడాది లోపలనే నెల లోపలనే స్టార్ట్ చేసిండు. ఏడాది నుంచి చెప్తూనే ఉన్నారు 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏడాది లోపల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల చేస్తుంటే కూడా వాళ్ళ కళ్ళకు అద్దినట్టు వాళ్ళు అబద్ధాలు చెప్పి నిజం చేయాలనే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనం మోసపోవద్దు. వాళ్ళు మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. మోసం చేసే మాటలకు మోసపోతామంటే 10 సంవత్సరాల లోపల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భూమి పరంగా కానీ, ఇసుక పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఆర్థికంగా కానీ మొత్తం సంక్షోభంలో ముంచిన సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళొకసారి గిట్ట అవకాశం ఇస్తే మనం కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో లేకుండా పోయే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా రేవంత్ రెడ్డి గారు వారు వాగ్దానం చేసిండంటే ప్రాణం పోయినా పర్వాలే ఆ వాగ్దానం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు, మళ్ళొచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మీ అవసరాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా వారితో పాటు నేను నా సహచరులు శ్రీ మహేందర్ రెడ్డి గారి సహకారం తీసుకొని తప్పకుండా రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో మరి వాటి పరిష్కారము తప్పకుండా స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాము. అట్లనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతున్నదో అది కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి స్థానిక శాసనసభ్యుల సహకారంతో పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అభిమాన స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది, వారం రోజుల లోపల మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తానని వారు వాగ్దానం చేయడం జరుగుతున్నది. తప్పకుండా వారు చేస్తారు, వారికి మేము అందరం సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, కమిషనర్ వారు మెమెంటోల బహుకరణ ఏర్పాటు చేశారు. దయచేసి విచ్చేసిన నాయకులందరూ, అధికారులందరూ
కార్పొరేషన్ తరఫున మెమెంటోలు అందజేస్తున్నారు, వాటిని అందుకోవాల్సిన విజ్ఞప్తి. దయచేసి సహకరించండి. మంత్రివర్యులు, చీఫ్ విప్ గారు, శాసన సభ్యులు గారు కూర్చుంటారు. దయచేసి కలెక్టర్ గారు వాళ్ళకు మున్సిపల్ అధికారులు మెమెంటోలను అందజేస్తున్నారు, అందజేయడానికి సహకరించవలసిందిగా స్థానిక నాయకులకు అభ్యర్థన. వినరు వాళ్ళు వినరు, కూర్చోమంటే. విచ్చేసిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటున్నారు కాబట్టి దయచేసి కూర్చోండి. 12:20 అవుతుంది, లంచ్ టైమే. చక్కటి కార్యక్రమానికి విచ్చేసి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆవిష్కరించిన, ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాశన్న గారు, అలాగే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు అందరి చేతుల మీదుగా నూతన భవన ఆవిష్కరణ జరిగింది. వారందరూ ముఖ్య అతిథులను సన్మానిస్తున్నారు, అలాగే కార్పొరేషన్ తరఫున మెమెంటోలను అందజేస్తున్నారు. ఈ చిరు సత్కార కార్యక్రమానికి సహకరించవలసిందిగా స్థానిక ప్రముఖులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా దిగ్విజయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గౌరవ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, శరత్ చంద్ర సార్ని, కమిషనర్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాల్సింది కోరుతా ఉన్నాం. సీఎం ప్రోగ్రామ్ చేసినట్టు మామూలుగా ఉండదు అది లొల్లి. సీఎం లొల్లి ఉంటుంది, అలా యాదైనా గిట్ల ఉంటుంది, గిట్లని తీయాలి గట్ల తొక్కి పడేస్తారు. అలా కెమెరాలు పోతాయి తెలుసా, పోలీసు అని ఇట్లా 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 గుర్తుంటారు. హలో నువ్వు వంట కడతావు ఎవరికో జ్వరము ఇలా పట్టుకో, కెమెరా ఉన్నాయి, నేను లాంగ్ షాట్ పెట్టు తీసుకో. పొద్దున్న ఇచ్చావు రోజు ముందు ఇస్తే చూసిన అర్థం ప్రెస్ వాళ్ళని కూడా రాని పోలీసు రాని రావు అంటే మరి. ఓ ఇందాక అందరూ వచ్చినట్టే మాత్రం అది కాదు, వాళ్ళు వచ్చారు అనుకో, అది అది ఇది ఏదో అడుగుతారని రాని పోలీసు వింటున్నావా. ఓ 4 అడుగులు లేదు వాళ్ళకు ఫుటేజ్ కావాలి. అయితే ఇక్కడ కాదు అది పెట్టేది, వీళ్ళు పబ్లిక్లో కాదు, రూమ్లోనే మాట్లాడియాలి. ఇట్లా పబ్లిక్లో తీసుకొస్తే ఎట్లయితుంది వాళ్ళు. ఏది చేస్తున్నా డ్యాన్సులు కవర్ చేస్తున్నా నేను. ఇగో ताम धीम तकुंडरिकिट तक 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 ताम धीम
తకుండలికిట తక తళంగు తక దింగి తక తదిగిన తోం తాం తోం ధీం తోం తాం తోం ధీం తోం తాం తోం ధీం తోం తాం తక్క జును తక్కిడికిడ తగతాం ధీం తక్క జును తిక్కిడికిడ తగతాం తోం తక్క జును తుంగిడికిడ తగతాం నం తక్క జును నంగిడికిడ తగతాం తాం ధీం తోం నం తాం తోం ధీం తోం తాం తోం ధీం తోం తాం తక్క జును తక్కిడికిడ తగతాం ధీం తక్క జును తిక్కిడికిడ తగతాం తోం తక్క జును తుంగిడికిడ తగతాం నం తక్క జును నంగిడికిడ తగతాం తాం తక్క జును ధీం తక్క జును తోం తక్క జును తంకిడ తదిగిడతాం తాం తక్క జును ధీం తక్క జును తోం తక్క జును తంకిడ తదిగిడతాం తాం తక్క జును ధీం తక్క జును తోం తక్క జును తంకిడ తదిగిడతాం నమస్తే 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 సిద్ధసేనాని ఆర్యమందరవాసిని 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 కుమారి కాళి కపాలి కపిలే కృష్ణ పింగళే కుమారి కాళి కపాలి కపిలే కృష్ణ పింగళే కాచాయని మహాభాగే కరాళి విజయే జయే కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శిఖిపించధ్వజధరే నానాలంకారభూషితే శిఖిపించధ్వజధరే నానాలంకారభూషితే నమస్తే 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 తదింగిణతజం తత్తజ్జం తదింగిణతజం తత్తజ్జం తజ్జం తటజం తహ తత్తకజం తదింగిణతజం తత్తజ్జం తదింగిణతజం తత్తజ్జం తజ్జం తటజం తహ తత్తకజం తాం తజం తజం తరిగిడతగజం తాం తజం తజం తరిగిడతగజం తంగిడతగదిన తత్తధీం తత్తధీం తగదధీం తంగిడతగదిన తత్తధీం తగన తాం తత్తధీం తదింగిణత తదింగిణత తకదిన తదింగిణత తదింగిణత తకదిన తంగిడతగదిన తత్తధీం తత్తధీం తగదధీం తంగిడతగదిన తత్తధీం తగన తాం తత్తధీం తదింగిణత తదింగిణత తకదిన తదింగిణత తదింగిణత తకదిన తంగిడతగదిన 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 తత్తధీం తంగిడతగదిన 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 తత్తధీం తంగిడతగదిన 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 తత్తధీం భద్రకాళీ 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 నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని ఉమే శాకంభరీ శ్వేతే కృష్ణే కైఠవనాశిని ఉమే శాకంభరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే నమస్తే 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 సిద్ధసేనాని ఆర్యమందరవాసిని నమస్తే సిద్ధసేనాని ఆర్యమందరవాసిని నమస్తే సిద్ధసేనాని ఆర్యమందరవాసిని నమస్తే సిద్ధసేనాని ఆర్యమందరవాసిని
కిడకిడ కింకిన్నాం కిడకిడాంగ్ కిడకిడాంగ్ గాంగ్ కిడకిడాంగ్ కిడకిడాంగ్ గాంగ్ కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన్నాం కిడకిడ కింకిన్నాం కిడకిడాంగ్ కిడకిడాంగ్ గాంగ్ కిడకిడాంగ్ కిడకిడాంగ్ గాంగ్ కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన్నాం కిడకిడ కింకిన్నాం కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ కింకిన కిడకిడ 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 కిడకిడ